హాయ్ అండి, ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలంటే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అనేది మనం ఖర్చు కోసం వదులుకోవాలన్న మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచ్ అండి. దీనికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి వచ్చేసి హామ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచుకి మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ 3.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా మనము ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. ఈ 5 ఇంచెస్కి వచ్చేసి ఇక్కడ మనము మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి హామ్ మొత్తం వచ్చేసి మనకి 15 ఇంచులు అనమాట. ఈ 15 ఇంచుల్లో సగం వచ్చేసి మనకి 7.5 ఇంచు అనమాట. చూడండి, ఈ 7.5 ఇంచుకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఈ రెండు లైన్ని మనం ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఖర్చు కోసం అని చెప్పేసి 1.35 ఇంచి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా హామ్ డౌన్, అక్కడి నుంచి ఇక్కడికి మనం చూసుకోవాలన్నమాట. ఇది ఎంత వచ్చింది మనకి 6.35 ఇంచి వచ్చింది. అదే 6.35 ఇంచిని మనం ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక బాక్స్ మాదిరిగా ఇక్కడ మనకు వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి 3.5 కదా. ఈ 3.5ని మనము మధ్యలోకి ఫోల్డింగ్ చేసి సగానికి మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. మనకి 3.5కి ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే 1.35 ఇంచి వస్తుందండి. ఈ 1.35 ఇంచిని ఇక్కడ మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా మనము లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో లైన్ని ఇలా మనం సగానికి ఫోల్డ్ చేయాలన్నమాట. మనకి ఇది వచ్చేసి 6.35 ఇంచి ఉందండి. దీనికి సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఈ సగం వచ్చేసి మనకి 3.5 ఇంచి వచ్చిందండి. ఈ 3.5 ఇంచికి ఒక పాయింట్ తక్కువ అనమాట. ఇప్పుడు దీన్ని మరలా ఏం చేయాలంటే దీనికి ఇలా సగానికి మనము ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక లైను అలాగే ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఉపయోగం పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనము ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి మనము 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనము ఫ్రంట్ లోతు ఎలా తీయాలో చూపిస్తా. చూడండి, ఈ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనము ఇలా క్రాస్గా ఈ కరువు స్కేల్ తీసుకొని దీన్ని ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేతితో అలవాటు అయితే కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ చివరి వైపున 1 ఇంచ్ దగ్గర మనం ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ని దీన్ని ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం కలుపుకోవాలన్నమాట. చూడండి, మనకి హ్యాండ్ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా 2 ఇంచెస్కి అక్కడి వరకు ఒక ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా డ్రా చేసుకొని అలాగే ఈ కరువు స్క్వేర్లు ఇలా తిప్పేసుకొని ఈ చివరి వైపున మనం ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా డ్రాయింగ్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి హ్యాండ్ అయితే వస్తుందన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అండి ఇది. హ్యాండ్ షేప్ కూడా ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా అయితే మనకి వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఇది మార్కింగ్ చేసాం కదా, ఈ ఫ్రంట్ లోత్ అనేది మనము
తీసేసుకోవచ్చు. ఇది మనకి పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్ కటింగ్ వచ్చేస్తుంది. చూడండి మనకి షేప్ ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇప్పుడు ఈ చివరి వైపున ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి మనకి హ్యాండ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.